మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు ఆటో సెక్టార్లో ఒక చిన్న కంపెనీ, చిన్నది కాదు, 236 ఉంది. అది ఏంటిది, ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్. ప్రాఫిట్ లాస్ మీదే. ఓకే, ఇప్పుడు చూద్దాం. మహీంద్రా CIE ఆటోమోటివ్ లిమిటెడ్ ఇదేందో చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నా. లాస్ట్ ఇయర్ 2021 డిసెంబర్లో, ఇది డిసెంబర్ 2021 393, ఈ సంవత్సరం 544గా చూపిస్తుంది. అయితే మీరు ఇక్కడ గమనిస్తే డిసెంబర్ యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే డిసెంబర్లో చూపిస్తున్నాయంటే అది మల్టీనేషనల్ కంపెనీ, లేదు జాయింట్ వెంచర్. మహీంద్రా CIE పేరులోనే ఉంది, మహీంద్రా మళ్ళీ CIE అంటే కంపెనీ ఏదైతే ఉందో ఇది జాయింట్ వెంచర్ మల్టీనేషనల్ కంపెనీతో. అందుకని ఈ ప్రాఫిట్ అండ్ లాస్ యాన్యువల్ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ డిసెంబర్కి ఉంటుంది. జనరల్గా మన ఇండియా కంపెనీలో అయితే ఏప్రిల్ టు మార్చి ఫైనాన్షియల్ ఇయర్, అదే మల్టీనేషనల్ కంపెనీ అయితే జనవరి టు క్యాలెండర్ ఇయర్ అనమాట, జనవరి టు డిసెంబర్. అందుకని ఇది డిసెంబర్ 2021కి 393 కోట్లు వచ్చింది. మార్చిలో వచ్చి 161 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే యాన్యువల్కి వచ్చేటప్పటికి 16/4 644 కోట్లు వస్తుంది. 644, 393 లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 644 కోట్లు వస్తుంది. ఓకే, ఇక చూద్దాం అదేంటో. కంపెనీ బ్యాలెన్స్ షీట్ వచ్చి 379 కోట్లు ఈక్విటీ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 4818 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 1282 కోట్లు. ఇక నెక్స్ట్ ప్రమోటర్ స్టేక్ వచ్చి 72.17, ఇక 10.66. ఇది ఏం చేస్తుందో చూద్దాము. దీనికంటే ముందు ఒకసారి మనము మనీ కంట్రోల్లో చెక్ చేస్తే ఇయర్లీ హై 312, ఇయర్లీలో 163.95. నెక్స్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,977 కోట్లు, డివిడెండ్ ఈల్డ్ 1.06, ఫేస్ వాల్యూ ₹10, సెక్టార్ PE 40.67, PE రేషియో 16.5 PE రేషియో ఉంటే కంపెనీది. సెక్టార్ 40 ఉంది అంటే 16 32 అంటే 2.5 టైమ్స్ ఎక్కువ ఉంది అన్నట్టు. ఇంకా 2.5 టైమ్స్ పెరిగే అవకాశాలుగా చూపిస్తుంది. బీటా వచ్చి 0.86. తర్వాత ఇయర్లీ హై చెప్పా. ఇక నెక్స్ట్ మనము ప్రమోటర్ స్టేక్ కనుక మనం చూసినట్టయితే కంపెనీ యొక్క ప్రమోటరు షేర్ హోల్డింగ్ క్లిక్ చేయాలి. ఇక్కడ 72.17 చూపిస్తుంది ప్రమోటరు. FIIలు వచ్చి 10.66, DIIలు వచ్చి 7.37, పబ్లిక్ అదర్స్ వచ్చి 9.79. ఇక్కడ మనము పార్టిసిపేషన్స్ ఇంటర్నేషనల్ ఆటోమేటల్ డాస్ ఇది 60.74. ఇది మల్టీనేషనల్ కంపెనీ. మహీంద్రా అండ్ మహీంద్రా 11.43%. ఈ రెండింటితోటి షేర్ హోల్డింగ్ ఏదైతే ఉందో 72.17. జనరల్గా మ్యాక్సిమం 75%. ప్లెడ్జ్ లేదు, ఇది మ్యాక్సిమంకి కొంచెం తక్కువ ఉంది, 2.83 అట్లా తక్కువ ఉంది. అందుకని మనం మహీంద్రా CIE ఇయర్లీ హై. అదేందో ప్రోడక్ట్ చూద్దాం ఒకసారి. మహీంద్రా CIEకి వెళ్తే ఇది ఏమేమి పని చేస్తుంది. ఫోర్జింగ్స్, ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఫోర్జింగ్స్. తర్వాత ఇండియా యూరోప్ 2 ఉన్నాయి దీనికి. స్టాంపింగ్స్, వీళ్ళ కస్టమర్స్ ఎవరెవరయ్యా, ఇవి అనమాట. అంటే ప్రొడక్ట్స్ ఇవి చాసిస్లు, స్కిన్ ప్యానల్స్, సస్పెన్షన్ ఆర్మ్స్, ఫ్రంట్ ప్యానల్స్. అవి కస్టమర్స్ ఎవరు, మహీంద్రా వాళ్ళదే, టాటా వాళ్ళు, అశోక్ లీలాండ్ వాళ్ళు, ఇలా. తర్వాత గేర్స్ క్లిక్ చేస్తే మనకి క్యాస్టింగ్. ఈ క్యాస్టింగ్ అంటే క్రాంక్ షాఫ్ట్స్, టర్బైన్ హౌసింగ్స్, డిఫరెన్షియల్. మళ్ళీ ఎవరెవరు కస్టమర్లయా, హుండాయ్, ఫోర్డ్, మహీంద్రా, హనీవెల్, JCB. ఇది తర్వాత మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్ అంటే హార్డ్ మ్యాగ్నెట్స్,
హార్డ్ మ్యాగ్నెట్స్, మళ్ళీ దాంట్లోనే సాఫ్ట్ మ్యాగ్నెట్స్, రెండు హార్డ్ సాఫ్ట్ రెండు. మళ్ళీ దాని కస్టమర్లు ఎవరే? డెన్సో, మిసుబా, వరోక్, కమ్స్టార్, సుమిదా, ఇంటికా. తర్వాత అల్యూమినియం కాస్టింగ్స్ ఉన్నాయి. ఏవైతే మళ్ళీ సేమ్ క్రాష్ షీల్డ్స్, ఫ్రంట్ లిడ్, ఎలక్ట్రిక్ బాక్సు, స్కానియా, వాళ్ళు మళ్ళీ కస్టమర్లు మహీంద్రా అన్నిటికీ ఉంటారు. ఏవైతే ఉన్నాయో స్పేర్ పార్ట్స్ ఆటో సెక్టార్లో వోల్వో, టీవీఎస్, స్కానియా. ఇది సింపుల్గా మన మహీంద్రా సిఐకి సంబంధించిన ఇవి. మళ్ళీ దీంట్లో కూడా అల్యూమినియం కాస్టింగ్స్ ఉన్నాయి, బ్రేక్ ప్యానల్స్, మన ఏవైతే ఉన్నాయో ఆయిల్ పంపులు, టర్బో కవర్స్, అశోక్ లేలాండ్, దల్మియర్. అంటే ఈ మహీంద్రా సిఐ ఏదైతే తయారు చేస్తుందో ఆటో సెక్టార్లో, అంటే ప్రతి కంపెనీకి, బజాజ్కి, మిసుబిషి, బాష్, వోల్వో, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, వీళ్ళందరికీ ఉపయోగపడాయి అన్నమాట. అందుకని ఎప్పటికప్పుడు ఇది గ్రోత్ ఉన్నటువంటి స్క్రిప్ట్, ఎవర్ గ్రోత్ ఉన్నటువంటివి. తర్వాత ఆర్ఓఈ 7.8, ఆర్ఓసి 11 చూపిస్తుంది. సింపుల్గా ఇక ఇది కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్. ఇది మల్టీనేషనల్ కంపెనీ, ఇండియా కంపెనీ జాయింట్ వెంచర్. ఓకే, ఇది మహీంద్రా సిఐ గురించి ఇన్ఫర్మేషన్. అయితే ఇది మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఈ చార్ట్ని చూడండి. చార్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ వెళ్ళటం జరిగింది. 50 DMA 200 DMA పైనే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు హైలో ఉంది కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉండి ఎప్పుడన్నా తగ్గినప్పుడు 50 DMA 200 DMAని స్టాప్ లాస్ పెట్టుకొని మీరు బై చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఉంటుంది. ఆల్రెడీ బాగా పెరగడం జరిగింది. ఇది 1 year 3 years గ్రాఫ్లు చూస్తే మీకు చూపిస్తుంది. 50 DMA 200 DMA పైనే ఉంది. ఇది సింపుల్గా గ్రాఫు యొక్క ఇన్ఫర్మేషన్. అంటే కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ యొక్క ఇది బిఎస్సిలో కూడా ఉంది. ఇది అప్పర్ సర్క్యూట్ వచ్చి మహీంద్రా సిఐ, అంటే మహీంద్రా సిఐ అప్పర్ సర్క్యూట్ కానీ లోయర్ సర్క్యూట్ వచ్చి 20%లో ఉంది. ఇది సింపుల్గా మహీంద్రా సిఐ ఆటోమేటివ్ యొక్క ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.